హలో అండి, అందరికీ నమస్కారం. మనకు ఉండేవి రోజుకు 24 గంటలే. కానీ కొంతమంది మాత్రమే విజేతలుగా అవుతున్నారు. మరి కొందరు ఎందుకు వెనకబడిపోతున్నారు? మీరెప్పుడైనా ఆలోచించారా? తేడా ఎక్కడ ఉంది? అది తెలివితేటల్లో కాదు. మనం సమయాన్ని ఎలా వాడుకుంటున్నామనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఈరోజు మనం ఈ వీడియోలో మన జీవితాన్ని మార్చే సమయం విలువ గురించి తెలుసుకుందాం. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ గడిచిన నిమిషాన్ని ప్రపంచంలో ఉన్న కోట్లాది రూపాయలు నువ్విచ్చినా తిరిగి కొనలేవు. పరీక్షలో ఫెయిలైన విద్యార్థిని అడగండి. ఒక సంవత్సరం విలువేంటో ఆ విద్యార్థి మీకు చెప్తాడు. నెలలు నిండకుండా బిడ్డను ప్రసవించిన తల్లిని అడగండి. ఆ నెల విలువ ఆ తల్లి మీకు తెలియజేస్తుంది. త్రుటిలో ప్రమాదం నుండి తప్పించుకున్న వ్యక్తిని అడగండి. ఒక సెకను విలువేంటో ఆ వ్యక్తి మీకు చెప్తాడు. నిజానికి మనం సమయాన్ని వృధా చేస్తున్నాం అనుకుంటాం, కానీ సమయమే మనల్ని వృధా చేస్తుంది. ప్రస్తుత కాలంలో మన అతి పెద్ద శత్రువు ఏంటో తెలుసా? వాయిదా వేయడం. రేపు చేద్దాంలే అనుకునే అలవాటే మన ఎదుగుదలకి ఒక అడ్డుకట్టలాగా తయారైంది. ఇక సోషల్ మీడియా విషయానికి వస్తే సరే, కేవలం 5 నిమిషాలని ఫోన్ తీస్తాం, కానీ గంటలు గంటలు అక్కడే గడిచిపోతాయి. మీరు ఈ చిన్న చిట్కా పాటించండి. మీరు చేసే ప్రతి పనికి ఒక సమయాన్ని కేటాయించుకోండి. ముఖ్యమైన పనులని ఉదయమే పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ప్రపంచంలోని ధనవంతులు, మేధావులు సమయాన్ని ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకున్నవారే. అనవసరమైన చర్చలకి దూరంగా ఉండండి. నో చెప్పడం నేర్చుకోండి. ప్రతిరోజు పడుకునే ముందు రేపు మీరు చేయాల్సిన పనుల గురించి ఒక చిన్న లిస్ట్ రాసుకోండి. ఇది మీ సమయాన్ని 50% ఆదా చేస్తుంది. గడియారం ముళ్ళు తిరుగుతూనే ఉంటుంది. అది మన కోసం ఆగదు, ఎవ్వరి కోసమూ ఆగదు. మీ కలలను నిజం చేసుకోవడానికి ఇదే సరైన సమయం. గుర్తుంచుకోండి, మీరు సమయాన్ని గౌరవిస్తేనే రేపు సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది. సమయం విలువ తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని సరిగ్గా మేనేజ్ చేయడం మరొక ఎత్తు. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా విజయవంతులు వాడే ఒకే ఒక సూత్రం ఉంది. అదే 80/20 రూల్. మనం చేసే 20% పనులు మాత్రమే మనకు 80% ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి రోజంతా పనిచేయడం ముఖ్యం కాదు, ముఖ్యమైన పనులను చేయడమే ముఖ్యం. మీరు ఈరోజు ఉదయం లేవగానే ఈరోజు నేను చేయాల్సిన అతి ముఖ్యమైన 3 పనులు ఏమిటి అని మీరు ప్రశ్నించుకోండి. ఆ 3 పనులు పూర్తయ్యే వరకు వేరే దేనికి మీరు ప్రాధాన్యతనివ్వకండి. చాలామంది చెప్పే మాట ఏంటంటే, సమయం సరిపోవడం లేదు, నాకు టైమే లేదు అని అంటారు. కానీ నిజానికి మనకు సమయం ఉంది, ఏకాగ్రతే లేదు. ఒక ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు మీ ఫోన్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి. నిరంతరం సోషల్ మీడియా స్క్రోలింగ్ చేయడం వల్ల మీ మెదడు అలసిపోతుంది, పనిపై శ్రద్ధ తగ్గుతుంది. ప్రతి గంటకి ఒక 5 నిమిషాల విరామం తీసుకోండి. దీనివల్ల మీ పని వేగం పెరుగుతుంది. గుర్తుంచుకోండి, గడియారాన్ని చూస్తూ కూర్చుంటే పని అవ్వదు. గడియారంలాగే మీరు కూడా నిరంతరం కదులుతూనే ఉండాలి. మనం తీసుకునే ఈ చిన్న చిన్న నిర్ణయాలే మన భవిష్యత్తును మార్చేస్తాయి. ఈరోజు మీరు ఒక గంట సమయాన్ని ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడానికి కేటాయిస్తారా, లేక పనికిరాని చెత్త వీడియోలు చూస్తూ గడిపేస్తారా అనేది అది మీ ఇష్టం. ఈరోజు మీరు కష్టపడితే రేపు హాయిగా ఉండొచ్చు. అదే ఈరోజు మీరు సుఖపడితే రేపు చాలా కష్టపడాల్సి వస్తుంది. సమయం అనేది అందరికీ సమానంగా పంచబడిన ఏకైక ఆస్తి. పేదవాడికైనా ధనవంతుడికైనా రోజుకి 24 గంటలే ఉంటాయి. ఆ ఆస్తిని ఎలా ఖర్చు పెడుతున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. చివరగా ఒక చిన్న మాట చెప్తా. నిన్న అనేది ఒక రద్దు చేయబడిన చెక్కు లాంటిది. రేపు అనేది ఒక ప్రామిసరీ నోట్ లాంటిది. కానీ నేడు అనేది మాత్రమే నీ చేతిలో ఉన్న క్యాష్. కాబట్టి ఈ క్షణాన్ని వాడుకోండి. మీ కలల వైపు అడుగులు వేయండి. ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగకరంగా అనిపిస్తే కనీసం షేర్ చేయండి. మీరు సమయాన్ని ఎలా పొదుపు చేస్తారో కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.